అండి వేళ ఆదివారం కదా ఏ వండుకున్నారు అందరూని? నేనైతే పులసల కూర వండుతున్నానండి. ఒకరు కామెంట్ అయితే చేశారండి, మీరు పులస ఇప్పుడు కాదులేండి చాలా రోజులు అవుతుంది ఆ కామెంట్కి, ఇప్పుడు రిప్లై ఇస్తున్నాను నేను. మీరు పులస కూర వండుతున్నారా అమ్మా లేకపోతే పచ్చి పులుసు వండుతున్నారా అని అడిగారు. ఏమండి, గోదావరి వాళ్ళకి పచ్చి పులుసు ఎంత ఇష్టమో అలాగే ఇలాగే పులుసుల కూర కూడా అంతే ఇష్టం అన్నమాట. మీకు ఎందుకు వివరంగా ఇస్తున్నానంటే పచ్చి పులుసు ఇష్టపడే వాళ్ళు ఉన్నారు, చాలా ఇష్టం అండి. మాకు గోదావరిలో బాగా ఇష్టంగా తింటాము. ముద్దపప్పు పచ్చి పులుసు అంటే చాలా ఇష్టం, అత్యసరిలో వేసుకొని చాలా ఇష్టంగా తింటాం. అలాగే మాకు కూడా ఇదంటే చాలా ఇష్టం అండి. దీన్ని ఏమంటారు, అదే పులసల కూర అంటే కూడా చాలా ఇష్టం. మేము బాగా ఇష్టంగా తింటామట అండి. ఎంత బాగుంటుందంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. నేనైతే పచ్చి పులుసు పెట్టలేదండి, పచ్చి పులుసు ఎలా ఉంటుందో అంత తెలియకుండా ఇవ్వలేను. మీరు కామెంట్ ఎలా చేశారో నాకు తెలియదు, కానీ దీనికైతే రిప్లై ఇదేనండి, అంతకంటే వేయలేదు. తర్వాత వేస్తాను, అందరికి తెలిసిందే. కొత్తిమీర నార్మల్ కొద్దిగా ఆవకాయ ఓటేస్తే ఇంకా బాగుంటుందండి టేస్ట్, కానీ చాలా బాగుంటుంది. మరి మీరే వండుకున్నారు? కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.